అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కలవారి కోడలు అనే కథలోని 8వ భాగాన్ని వినేద్దామండి. శంకరం చూపులు ఒక సెకను సేపు రజిత మీదకి తిరగడంతో నాకు విషయం ఏమిటో కొంచెం అర్థమైంది. నిజానికి నేను శంకరాన్ని ఏమీ అడగలేదు. అయినా అలా చెప్పాడంటే పరోక్షంగా రజితకి ఆ మాటల్ని చెప్పాలనే అయి ఉంటుంది. వాళ్ళ తాతగారితో రజిత దురుసుగా మాట్లాడిన విధానాన్ని ఇలా ఖండిస్తున్నాడు కాబోలు. నేనెప్పుడు అడిగాను అని తనని ప్రశ్నించకుండా అర్థం చేసుకుంటాననే నమ్మకం నాపై ఉందన్నమాట. శంకరం చేతులు జోడించి మళ్ళీ వెళ్ళొస్తామని చెబుతూ ఉంటే ఉండమని చెప్పి మొన్న మధ్య విష్ణు నాకు ఇచ్చిన ఖరీదైన పెన్ సెట్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ బాక్స్లో 3 పెన్నులున్నాయి. ఆ బాక్స్ తీసి చూసి చాలా ఆనందంగా థ్యాంక్స్ చెప్పాడు. అక్కయ్య గారు, ఒకటి మామూలుగా రాసుకోవడానికి, ఒకటి ఎగ్జామ్స్కి, ఇంకొకటి జాగ్రత్తగా దాచి మేము ఏ ఊరు వెళ్ళినా అక్కడి నుండి ఈ పెన్నుతో మీకు ఉత్తరాలు రాస్తాను చిరునవ్వుతో అన్నాడు. తప్పకుండా అలాగే చేయాలి. నేను సంతోషంగా అన్నాను. శంకరం మాటలు వింటే ఎవరికైనా ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి ఆకర్షణ ఏదో శంకరంలో ఉంది. శంకరం వెళ్ళిపోగానే బొమ్మల్లా నిలబడిపోయి చూస్తున్న అందరిలో చలనం వచ్చింది. పని ముగించడానికి హడావిడి పడ్డారు. తన మాటల వల్లే నారాయణరావు గారు ఖాళీ చేసి వెళ్ళిపోయారని రజితకి అర్థమైనట్లుంది. ఈ ముసలాయనికి కొంచెం చాదస్తం ఉన్నట్లుంది అంటూ గట్టిగా నిట్టూర్చింది. ఎప్పుడో పడగొడతామని చెబితే ఇవాళ రేపో అన్నట్లుగా కంగారెందుకో ఖాళీ చేసేశారు. అయినా ఇది మంచిదే. మనం చెప్పి ఖాళీ చేయించాల్సిన అవసరం లేకుండా వాళ్లే వెళ్ళిపోయారు. ఏదైనా సరే నేను మనసులో దాచుకోను, పైకి చెప్పేస్తాను. నాకు మనసులో ఏం ఉండదు అంది. గిన్నెలో లేనిది గరిట్లోకి ఎలా వస్తుందమ్మా? ముత్యాలు నీరజతో అంది. గిన్నెలో చాలా కొద్దిగా ఉన్న పిండిని శబ్దం చేస్తూ స్పూన్లోకి తీయబోతున్నందుకే యథాలాపంగా అలా అన్నదో, లేక మనసులో లేనిది మాటల్లోకి మాత్రం ఎలా వస్తుందని పరోక్షంగా రజితని ప్రశ్నించిందో నేను విచిత్రంగా చూశాను. రజిత ఏం పట్టించుకోలేదు కాబట్టి గాలివాన్ రాలేదు. నారాయణరావు గారు వెళ్ళిపోయినందుకు విష్ణు బాధపడ్డారు. నారాయణరావు గారి అబ్బాయికి ఇంకో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ వస్తుందని అనుకుంటున్నారు. అప్పుడు ఏ ఊరికైతే అక్కడికే వాళ్ళు వెళ్ళిపోయే ఉద్దేశంలో ఉన్నారు. ఈలోపుగా ఇలా వెళ్లాల్సి రావడం బాగాలేదని అనుకున్నారు. ఆ మర్నాడే అత్తయ్య నీరజని తోడు తీసుకొని నారాయణరావు గారు మారిన ఇంటికి 2 బుట్టల నిండా పళ్ళు, వాళ్ళందరికీ కొత్త బట్టలు తీసుకొని వెళ్ళొచ్చారు. విష్ణు వైజాగ్ వెళ్లాల్సిన పని ఉందని నన్ను సరదాగా రమ్మన్నారు. నాన్నగారు నానమ్మ అక్కడ లేరు. పద్మ కూడా లేదు. విజయనగరంలో జాబ్లో చేరింది. అందుకనే రానని చెప్పేశాను. విష్ణుకి తీరిక దొరికాక నాన్నగారి దగ్గరికే వెళ్ళాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో. నాన్నగారు నన్ను అత్తవారింటి సంగతులు అడిగితే దాచాల్సిన అవసరం లేకుండా ఆనందంగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను అంటూ రజిత వచ్చింది. సాయంకాలం చల్లగాలికి వెనక బాల్కనీలో కుర్చీ వేసుకొని పుస్తకం పట్టుకున్నాను. లోపలికి వెళ్ళి రజిత కూడా ఓ కుర్చీ తెచ్చుకొని కూర్చుంది. హబ్బా, ఇప్పుడు చూడు, ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుందో. అవుట్ హౌస్లో వాళ్ళుంటే చాలా చిరాగ్గా ఉండేది అంది. నేను ఇంతకు ముందే మనుషులు అలికిడి లేక కళావిహీనంగా ఉందని ఇటు చూస్తూ అనుకున్నాను. ఒకే విషయం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపిస్తుంది. దృష్టి భేదం అంటే ఇదే కాబోలు. పుస్తకం పక్కన పెట్టేశాను. రజిత ఏదో చెప్పాలనుకుంటుందని తెలుస్తోంది. ఉపోద్ఘాతం లేకుండా మొదలు పెట్టేసింది. శాంతమ్మ కొడుకు రంగా చదువుతున్నాడంటే ఏదో అనుకున్నా. మెడిసిన్ అట కదా. ఆస్తిపాస్తులు లేకపోయినా వంటావిడ కొడుకే అయినా డాక్టర్ కదా అని నేను సంబంధం చూశాను. మా పిన్ని అంటే దూరబంధుత్వమేలే. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్లే. ఈ మధ్య వ్యాపారంలో కొంచెం దెబ్బతిన్నారు. అందుకే వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అదేలే, నేనే నచ్చజెప్పి ఒప్పించాను. వంట మనిషి కొడుకంటే వాళ్ళకు కొంచెం నామర్దాగా ఉంటుందిగా.
నేను చెప్పేసరికి సరే అన్నారు. శాంతమ్మకి చెప్పావా? చెప్పాను. అసలు తన కొడుకుని చదివిస్తున్నది మనమేగా, లేకపోతే ఎక్కడుండేవాడో. సంబంధం చెప్పగానే ఎగిరి గంతేసి ఒప్పుకోవాల్సింది పోయి, పెద్దవాళ్లతో మనకెందుకమ్మా, వాడికి నచ్చిన అమ్మాయిని చేసుకుంటాడని చెప్తోంది. మంచి మాటేగా. ఏం మంచి గడ మంచి? నచ్చిన అమ్మాయి అంటే ప్రేమించి చేసుకోవడమేగా. తాడు బొంగరం లేని వాళ్ళు ఎవరినో చేసుకొని తీసుకొస్తే శాంతమ్మకి అప్పుడు తెలిసి వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి 4 అక్షరం ముక్కలు చెప్పించేసి ప్రేమించి పెళ్లి చేసుకోండి వదిలేస్తున్నారు. ఇంకా కొందరైతే పెళ్లి ఖర్చులు కూడా దండగని సంతకాల పెళ్లి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. మాట వరుసకి చెబుతున్నా, నిన్ను అనుకునేవు. అనుకోను. ఇష్టపడి చేసుకోవడమే ముఖ్యం కానీ పెళ్ళి ఏ రకంగా జరిగినా ఒకటేనని మేము నిర్ణయించుకున్నాం. పెద్దవాళ్ల ప్రమేయం లేదు. అంటే బావకి ఇష్టం లేకపోయినా ఒప్పించి మా పెళ్లి చేశారనేగా అంటున్నావు? కొంచెం రుసరుసలాడింది. అలా నేనెందుకంటాను? కృష్ణప్రసాద్కి ఇష్టం లేదన్న సంగతి ఇప్పుడు నువ్వు చెబితేనే వింటున్నాను. నాకు తెలీదు. పెద్దవాళ్ల మాట విన్నాడు కాబట్టే పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంత బంగారంతో వచ్చాను. ఏ డాక్టర్నో చేసుకుంటే ఏముంది, మెళ్ళో ఓ స్టెతస్కోప్తో దిగిపోయేది అంది పెదవి విరుస్తూ. స్టెతస్కోప్ అని ఎంత తేలిగ్గా అనేసింది. అది చేతిలోకి రావాలంటే తెలివితేటలు, కృషి, పట్టుదల ఎంత ఉండాలి. పెద్దవాళ్ళు కొనిపెట్టిన బంగారానికి కానీ డాక్టర్ పట్టాకి ఏం విలువలేదన్న మాట తన దృష్టిలో. అది సరే కానీ నేను చెప్పిన సంబంధం గురించి శాంతమ్మతో నువ్వు మాట్లాడు అంది. నేనెందుకు మాట్లాడడం? ఆశ్చర్యంగా అడిగాను. నేనేదైనా సూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తాను. కొందరికి అది నచ్చదుగా. నువ్వైతే శుతిమెత్తగా మాట్లాడగలవు. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ ఇలాంటిది దొరకదని శాంతమ్మకి నచ్చజెప్పు. పెళ్లి ఖర్చులే కాదు, ఆ తర్వాత కూడా రంగా సంగతులన్నీ వాళ్లే చూసుకుంటారు. శాంతమ్మకి ఏ బాధ్యత ఉండదు. హాయిగా ఏ ఓల్డేజ్ హోమ్లోనూ ఉండిపోవచ్చు. నేను అదిరిపడి, ఓల్డేజ్ హోమ్లో ఎందుకు ఉంటుంది? కొడుకు దగ్గర ఉండకూడదా అడిగాను. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు పిల్లల దగ్గర ఉంటున్నారా? అలాంటి హోంలో ఉండడమే పిల్లలకి పెద్దలకి సుఖంగా ఉంటుంది. మొన్న మధ్య శాంతమ్మ అంది, ఉద్యోగం వచ్చాకైనా కొడుకు దగ్గర ఉండదట. తనకి కాలు చెయ్యి ఆడినంతకాలం ఇలా పనిచేస్తూ పెద్దత దగ్గరే ఉంటానంటోంది. అత్తయ్య అంటే శాంతమ్మకి అంత అభిమానం. కృతజ్ఞత చూపించడం అనేది కూడా మంచి మనసున్న వాళ్ళకే సాధ్యపడుతుంది. పని వాళ్ళతో మనకి అభిమానాలేంటి? ఇలాంటి మాటలంటే నాకు గొప్ప చిరాకు. మనం డబ్బు పడేస్తాం, వాళ్ళు పని చేస్తారు, అంతవరకే. మా ఇంట్లోనూ 10 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తుంటాగా. ఎంత బాగా చూసినా సరే ఎవరైనా 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే మనల్ని వదిలేస్తారు. అలా ఉంటాయి అభిమానాలు. నాకు తెలీదా? అందరూ ఒకలా ఉండరు. రాముల్లాంటి రాజున్నప్పుడే హనుమంతుల్లాంటి బంటూ ఉంటాడని సామెత. నేనొకటి చెబుతుంటే నువ్వు ఇంకేదో అంటావు. పిల్లాడి తల్లి వంట మనిషిని ఎవరికీ తెలీదు. ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఉంటుందిలే అన్నాకనే మా పిన్ని వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. ఆవిడిక్కడే వంట చేసుకుంటానంటే వాళ్ళకి నామోషిగా ఉండదా? తెలివి తక్కువగా ఈ సంబంధం పోగొట్టుకోవద్దని శాంతమ్మకి నచ్చజెప్పు. చెప్పను. శాంతమ్మకి ఆత్మాభిమానం ఎక్కువే. ఇలాంటి సంబంధానికి ఒప్పుకోదు. తల్లి గురించి తెలియకూడదనే షరతుంటే ఎంత గొప్ప సంబంధమైనా సరే రంగాయే కాదు, ఏ కొడుకు అంగీకరించడు. ఒకవేళ ఎవరైనా అంగీకరిస్తే అలాంటి వాడిని చీకొట్టాల్సిందే. నా మాటలు రజితకి ఎంత కోపాన్ని తెప్పించాయో ఎర్రబడిన తన మొహాన్ని చూస్తుంటే తెలుస్తోంది. ఎందుకో గాని ఆవేశాన్ని వెళ్ళగక్కకుండా కొంచెం తమాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపించింది. ఇంతలో చిన్నత్తయ్య మాటలు వినిపించి ఇద్దరం వెనక్కి తిరిగి చూశాం. లాయర్ రామబ్రహ్మం గారు, భవానీ గారు వచ్చారు. మీ అమ్మగారి నగలట. మీ నాన్నగారు వాళ్లతో పంపించారు. ముందు చెప్పకుండా ఇంత హఠాత్తుగా ఎందుకు పంపించినట్లు? ఆశ్చర్యంగా ఉంది. లేచి నిలబడ్డాను. రజిత వ్యంగ్యంగా నవ్వింది.
మీ అమ్మగారికి బడిపంతులు భార్య గారికి ఎన్ని నగలున్నాయని ప్రత్యేకంగా పంపించారో ఆ వజ్ర వైడూర్యాల నగల్ని పద చూద్దాం అంది. మాటల్లోకి వెళ్ళగక్కకుండా అప్పటి వరకు బిగబట్టి ఆపుకున్న కోపాన్ని నన్ను ఎగతాళి చేయడానికి ఇలా ఉపయోగించుకుంది. నేనేం మాట్లాడలేదు కానీ చిన్నత్తయ్య మాత్రం నిరసనగా చూస్తూ, అవును నువ్వు చూడాల్సిందే రా అన్నారు. హాల్ పక్కనుండే ఆఫీస్ రూమ్లో అంకుల్ వాళ్ళు అత్తయ్య కూర్చొనున్నారు. భవానీ ఆంటీ చిరునవ్వుతో లేచొచ్చి నన్ను ఆప్యాయంగా పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకుంటూ, మీ కోడలు సంగీతం క్లాసులో నా శిష్యురాలు, ఇంగ్లీష్ క్లాసులో నాకు గురువుగారు అన్నారు. అత్తయ్య చిరునవ్వుతో చూశారు. ఆంటీ నాకు మెల్లగా వివరం చెప్పారు. విష్ణు వైజాగ్ వస్తున్నారని తెలిసి నాన్నగారు వచ్చారు. తాతగారి ద్వారా వచ్చిన ఆస్తిపాస్తుల వివరాలు చెప్పి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అప్పగించారు. అంకుల్ ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ సిఐ గారు ఈ ఊరికే పెళ్లికి బంధువులింటికి వస్తున్నారట. సిఐ గారు కూడా ఉండడంతో సెక్యూరిటీ ఉంటుందని నాన్నగారు లాకర్లోని నగల్ని కూడా వాళ్లతో పంపించారట. ఒక సూట్ కేసు తెరిచి అంకుల్ తన షర్టు జేబులో ఉన్న కాగితం తీసి లిస్టు చదువుతూ ఉంటే ఆంటీ అన్నీ తీసి చూపించారు. మొదటిసారిగా నేను అప్పుడే చూశాను. వడ్డాణం, వంకీలు, రకరకాల హారాలు, నెక్లెస్లు, గాజులు ఏమిటేమిటో ఉన్నాయి. తనని ఎగతాళిగా అన్న మాట నిజంగానే నిజమైనట్లుగా దగదగలాడుతున్న వజ్రాల నగల్ని చూసేసరికి రజిత మతిపోయినట్లుగానే ఉంది. కళ్ళింత చేసుకొని విభ్రాంతిగా చూసింది. లిస్ట్ అంతా చదివాక అందినట్లుగా నాతో సంతకం చేయించుకున్నారు. ఆ నగల్ని చూస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళు చెమ్మగిల్లాయి. మనసు ఆర్ద్రంగా అమ్మా అని పలవరించింది. నగలపైనైనా వేరే వాటిపైనైనా ఇష్టం ఉండొచ్చు కానీ వ్యామోహంగా మారకూడదు. నగలే అమ్మ జీవితంలో లేనిపోని సమస్యల్ని సృష్టించాయి. మనసు మార్చుకున్న సమయంలో కన్నతండ్రి అహంకారానికి అమ్మ జీవితం బలైపోయింది. భారమైన నిట్టూర్పు వచ్చింది. విష్ణుకి ఇవ్వడం కంటే అత్తయ్యకి తెలియజేసి అందివ్వడమే పద్ధతని నాన్నగారు అనడంతో ఇలా వచ్చామని ఆంటీ అన్నారు. కాఫీ ఫలహారాలు అయ్యాక వెళ్ళేటప్పుడు కారు ఎక్కుతూ భవానీ ఆంటీ నాతో, ఎందుకో గాని కొందరిని చూడగానే గౌరవభావం కలుగుతుంది. మీ అత్తగారిని చూస్తే నాకు సరిగ్గా అలాగే అనిపించింది. అంతా సంస్కారవంతులుగా మంచివాళ్లుగా అనిపించారు. నువ్వు అదృష్టవంతురాలివి అనడంతో నాకు ఆనందంగా అనిపించింది. షాక్ తగిలినట్లుగా మాటా పలుకు లేకుండా బిగుసుకుపోయినట్లుగా ఉన్న రజిత వాళ్ళు వెళ్ళగానే అత్తయ్య మీద విరుచుకుపడింది. ఈ ఇంట్లో వాళ్ళకి అన్నీ తెలుసు, పైకి ఏమీ తెలియనట్లుగా నాటకాలు ఆడుతున్నారన్న మాట. ఇప్పటికీ అసలు సంగతి బయటపడింది. బావ ప్రేమించడం అన్నీ అబద్ధాలే. డబ్బు కోసం ఈ సంబంధం కుదుర్చుకున్నారని తెలిసే అక్క తన ప్రాణం తీసుకుంది. ఉసురు ఊరికే పోదు. రజిత, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? అత్తయ్య స్వరం గర్జించినట్లే ఉంది. బాగానే తెలుస్తోంది. ఏమీ లేకపోయినా కానీ సుజన మీద అందరూ ఏగైనా వాళ్ళనివ్వరేంటి అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది. అందుకే మా అక్క చావుకి కారణమని తెలిసినా ఆవిడకే ఖరీదైన నగలన్నీ ఇచ్చి సొంత మేనకోడలికి మాత్రం మొక్కుబడిగా పనికిరానివి పడేశావు. రజిత, కొంచెం నోరు సంభాళించుకో. నీకు తెలియని విషయాల గురించి మాట్లాడుకు. ఇన్నాళ్ళు తెలియకుండానే దాచిపెట్టారు. తెలిసాక నాకింత అన్యాయం జరిగినా నేను మాట్లాడకుండా ఉండాలా? నీకేం అన్యాయం జరిగింది? అత్తయ్య ఆశ్చర్యంగా అడిగారు. నాకు మాయ మాటలు చెప్పి ఒప్పించి పెళ్లి చేసి ఇక్కడ పడేశారు. చూస్తే ఇక్కడేం లేదు. నిన్ను ఒప్పించారా? చిన్నపిల్లవి, నీకు ఈ సంగతులన్నీ తెలియడం ఎందుకని ఊరుకుంటే నీ ధోరణి మరీ మితిమీరిపోతుంది. మీ నాన్న పరంధామయ్య నా చేతులు పట్టుకొని వ్యాపారంలో బాగా దెబ్బతినున్నాను, పిల్లాడికి ఇవ్వడానికి ఏమీ లేదు అని ప్రాధేయపడితే నేనే పెళ్లి ఖర్చులు, నగలు అన్నీ భరించి మేనకోడలవని చేసుకుంటే నీకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నావు. రజితకి కాసేపట్లోనే ఇంకొక షాక్ తగిలినట్లయింది. ఈ సంగతులన్నీ
నా ముందే అత్తయ్య ప్రస్తావించడంతో రజితకి మరీ అవమానంగా ఉండుంటుంది. అందుకే అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమన్నట్లుగా చూస్తూ, నాన్నను రాని, ఇదేమిటో తేల్చుకుంటాను, అందరివి నాటకాలే అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి విష్ణు బాగా పొద్దుపోయాక వచ్చారు. తాతగారి ఆస్తుపాస్తుల వ్యవహారం అంతా విష్ణుకి చాలా విడ్డూరంగా ఉంది. తనకి ఈ విషయాలన్నీ ముందుగా చెప్పకపోవడంలో ఏదైనా కారణం ఉందా అని అడిగారు. తాతగారితో నాన్నగారికి వచ్చిన భేదాభిప్రాయాలు, అమ్మ మరణం క్లుప్తంగా చెప్పి, తన సంపాదనతోనే నన్ను పెంచి పెద్ద చేయాలనే నాన్నగారి అభిప్రాయం, తాతగారి ఆస్తిపాస్తులనే అర్హత లేకుండా అత్తవారింట్లో అందరి ఆదరాభిమానాలని పొందాలనే నా కోరిక గురించి చెప్పాను. ఇక వేరే చోట లోన్ కోసం ప్రయత్నించాల్సిన పని లేదుగా అనగానే విష్ణు తల అడ్డంగా ఊపారు. మీ నాన్నగారే ఆ డబ్బుని ఉపయోగించుకోవాలనుకోలేదు. అప్పుగానైనా సరే నాకు ఇష్టం లేదు. వేరే విధంగా నా ప్రయత్నం నాకుంది అన్నారు. నేనేదో చెప్పబోతుంటే ఆ టాపిక్ వద్దన్నట్లుగా చేయి చూపించేసరికి నేను మాట్లాడలేదు. నిట్టూర్చి ఊరుకున్నాను. నన్ను ఒక క్షణం తదేకంగా పరికించినట్లుగా చూసి, నువ్వు అందమైన వ్యక్తిత్వం గల అమ్మాయివానే అనుకున్నాను, ఒక అద్భుతంలా కనిపిస్తున్నావు అన్నారు. చిరునవ్వుతో, చిన్న సవరణ, నేను ఒక అద్భుతమైన వ్యక్తి కూతుర్ని మాత్రమే అన్నాను. నిజం అన్నట్లుగా తలూపి, మామగారి ద్వారా సంక్రమించిన అంత ఆస్తి ఉండి మీ నాన్నగారు అలా సాధారణ జీవితాన్ని గడపడం నిజంగా గొప్ప సంగతే అన్నారు. నాన్నగారి వ్యక్తిత్వ ప్రభావం నా మీద ఉంది. పుస్తక పఠనం, నిరాడంబరత, సేవాభిలాష ఇవి నాన్నగారి దగ్గర నుండి కొంచెంగా నాకు అలవాడినాయనుకుంటాను. ప్రస్తుతానికి అన్నీ లాకర్లో ఉంచి ఏం చేయాలనేది నాన్నగారితోనూ చర్చించి ఒక నిర్ణయానికి రావచ్చని ఇద్దరం అనుకున్నాం. మేము ఆలోచించవలసిన అవసరం లేకుండా పయనించవలసిన మార్గం ముందే నిర్దేశించబడి ఉందనే సంగతి కొన్నాళ్లకి తెలిసింది. ఆ మర్నాడే కోదండంగారు వచ్చారు. అందరూ కూర్చున్నప్పుడు రజితని కొంచెం గట్టిగానే దండించారు. రజితని పెంచుకున్న పరంధామయ్య గారికి ఆ తర్వాత కొడుకు పుట్టాడు. అందుకని వ్యాపారంలో దెబ్బతిన్నామనే సాకుతో రజితకి ఆస్తిలో చిల్లిగా ఇవ్వకపోయినా కోదండంగారు కించిత్ కూడా బాధపడలేదట. కానీ ఇప్పుడు పిల్లని గారాబంగా పెంచారే గాని కొంచెమైనా క్రమశిక్షణ అలవరచకుండా పెద్దలతో ఎలా మాట్లాడాలి అనే మాట తీరుని, వినయాన్ని నేర్పించినందుకు చాలా బాధగా ఉందన్నారు. ఇప్పుడైనా గట్టిగా మందలిస్తూ రజితని దారిలో పెట్టాల్సిన బాధ్యత అత్తయ్యదేనంటూ నన్ను చూసైనా ప్రవర్తన సరిదిద్దుకోమని రజితకి సలహా ఇచ్చారు. ఆశ్చర్యంగా రజిత కోపం తెచ్చుకోకుండా ప్రశంసా వాక్యాల్ని వింటున్నట్లుగా ముసుముసుగా నవ్వుకుంటూ ఎటో చూస్తూ కూర్చుంది. కోదండంగారు రజితని నిజంగానే కోపడుతున్నారో లౌక్యాన్ని చూపిస్తున్నారో అర్థం కాలేదు. చివరగా ఆయన, మేనకోడలివి, నీకు అన్యాయం జరిగితే మీ అత్త ఊరుకుంటుందా? అన్నీ మీ అత్తగారికే వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు, అనవసర విషయాలు నీకెందుకు అని రజితకి చెప్పారు. అత్తయ్య ఏం మాట్లాడకుండా నిశ్చలంగా ఉన్నారు. చిన్నత్తయ్య మాత్రం మెల్లగా, ఇప్పుడు అన్యాయం ఏం జరిగింది? పండు పాలల్లో పడ్డట్టుగా ఉంది కానీ గొణుక్కున్నారు. ముందు రోజు రజిత అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడింది. ఇప్పుడు కోదండంగారి అభిప్రాయం అలాగే ఉంది. అన్యాయం ఏమిటో మరి. ఈ విషయం కూడా తర్వాతనే నాకు అర్థమైంది. ప్రోగ్రాం ప్రకారం విష్ణు సింగపూర్ వెళ్ళారు. అక్కడి నుండి అవసరమైతే చికాగో కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందనేది తెలీదు. విష్ణు వెళ్ళిన మర్నాడే కృష్ణప్రసాద్, కోదండంగారు బెంగళూరు వెళ్ళారు. కోదండంగారికి తెలిసిన వాళ్ళెవరో అక్కడ హాస్పిటల్ని బ్రహ్మాండంగా కట్టారట. కోదండంగారు పని మీద వెళుతూ కృష్ణప్రసాద్ ఆ హాస్పిటల్ చూడడం ప్రయోజనకరంగా ఉంటుందని అతన్ని ప్రయాణానికి ఒప్పించారు. శంకరం వచ్చాడు. వాళ్ళ స్కూల్ యానివర్సరీ ఫంక్షన్ ప్రోగ్రాంలో తను స్వామి వివేకానంద ఏకపాత్రాభినయం చేస్తున్నానని మమ్మల్ని రమ్మని పిలిచాడు. నీరజ ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయంది. రజిత తనకి ఏదో పనుందని చెప్పింది. శంకరం వెనక నిలబడి
బాబోయ్ బోర్ అన్నట్లుగా యాక్షన్ చేసింది. ఈ మధ్య రజిత ప్రవర్తనలో, మాట తీరులో చాలా తేడా కనిపిస్తోంది. అందరినీ చిన్నచూపుతో విమర్శించడం, చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం అనేవి లేవు. ఎందువల్ల వచ్చినా కానీ ఆ మార్పు అందరికీ ఆనందంగానే ఉంది. నేను తప్పకుండా వస్తానని చెప్పాను. నా దగ్గరున్న వివేకానంద ఉపన్యాసాలు, జీవిత చరిత్ర పుస్తకాలు శంకరం ఒకసారి చూశాడు. వివేకానందుని పట్ల నాకున్న ఆరాధన తెలిసే పిలిచాడని అనుకున్నాను. ప్రోగ్రాం బాగా జరిగింది. వివేకానందలా శంకరం వేషధారణ, ఉపన్యాసం ఇచ్చిన విధానం అన్నీ చాలా బాగున్నాయి. ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలవుతోంది. కారు దిగి డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పాను. హాల్లోకి అడుగు పెట్టబోతూ, ఆగు, ఆగక్కడా! ఆ గర్జన విని ఉలిక్కిపడ్డాను. ఎవరలా అరిచింది? ఆలోచిస్తూ అటూ ఇటూ చూస్తూనే 2 అడుగులు వేసేసరికి మళ్ళీ అలాగే ఆగు అనే అరుపులాంటి కేకకి కొయ్యబారినట్లుగా నిలబడిపోయాను. చేతిలో నుండి జారిపడిన పర్సును తీసుకున్నాను. ఇంట్లో ఏదో అసహజ వాతావరణం. అర్థం కాలేదు. హాల్లో చివరగా అటువైపుకి ముఖం పెట్టి ఎవరో కూర్చొనున్నారు. మెడవరికి జుట్టు, కాషాయ రంగు పంచ మాత్రమే కట్టుకున్నారు. ఎవరో ఇద్దరు ఇరుపక్కలా ఉండి నెమలి ఈకల విసనకర్రతో మెల్లగా విసురుతున్నారు. అత్తయ్య, చిన్నత్తయ్య అక్కడే నిలబడున్నారు. రజిత, నీరజ బిక్కమొహాలతో కూర్చొనున్నారు. ఇంతలో మళ్ళీ టంగుమంటూ అదే స్వరం. నాకు శాంతి లేదు. అశాంతిగా, ఆవేదనగా శ్రీనిలయం చుట్టూనే పరిభ్రమిస్తున్నాను. అత్తమ్మ, నేనే ఈ ఇంటి పెద్ద కోడలనని శపథం చేశావు. మర్చిపోయావా? నేను శ్రీలక్ష్మిని. నా మరణానికి కారణమైన మనిషి మహారాణిలా శ్రీనిలయంలో తిరుగుతుంటే నాకెందుకు శాంతి లభిస్తుంది? పోవాలి, తక్షణమే వెళ్ళిపోవాలి. అప్పుడే నాకు శాంతి లభిస్తుంది. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, అనుభవించాల్సిందే. ఇప్పటికే అనర్థాలు జరిగాయి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం అన్నీ తరిగిపోతున్నా తెలుసుకోవడం లేదు. నాకు శాంతి లభించకపోతే ఇంకా ఇంకా అనర్థాలు జరుగుతాయి. తక్షణమే పంపించు. అందరూ చలనం లేని బొమ్మల్లా నిలబడున్నారు. అతనెవరో స్వామీజీ కాబోలు. ఆ మాట లాపాక లేచి నిలబడి ఇటువైపుకి తిరిగారు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఒక క్షణం ఒళ్ళు జలధరించింది. కళ్ళు మూసుకొని 1 నిమిషం ఏదో ధ్యానం చేస్తున్నట్లుగా నిలబడి అతను కళ్ళు తెరిచి ఎవరి వైపు చూడకుండా ధ్యానముద్రలో ఉన్నట్లుగానే వెళ్ళిపోతుంటే 2 శిష్యులు వెంబడించారు. ఇదంతా ఏమిటో నాకు అంతుబట్టలేదు. షాక్తో బిగుసుకుపోయినట్లుగా నిలబడిపోయిన నా దగ్గరకు వచ్చి మెల్లని స్వరంతో సంగతేమిటో క్లుప్తంగా వివరించింది నీరజ. ఇప్పుడొచ్చింది జోగీందర్ స్వామీజీ, పెద్దనాన్న గురువుగారు. ఆయన ఎక్కడో హిమాలయాల చుట్టుపక్కల ఇంకా ఏ ఊళ్ళలోనో సందర్శిస్తూ ఉంటారు. ఆయనకి దేశమంతా శిష్యులున్నారు. ఏ శిష్యుడికైనా కష్టం వస్తే ఆయన దృష్టికి తెలిసిపోతుంది. కర్మానుసారం అనుభవించక తప్పని పరిస్థితి అయితే ఆయన మౌనంగా ఉండిపోతారు. నివారించగలమని తెలిసినప్పుడు పిలిచినట్లే వచ్చి ఆ సమస్యల్ని అధిగమించడానికి తగిన సలహాలిచ్చి అంతర్ధానమైనట్లుగా వెళ్ళిపోతారు. చెన్నూరు దగ్గరలో స్వామీజీకి ఆశ్రమం కూడా ఉంది. అప్పుడప్పుడు వచ్చి అక్కడ కొద్ది రోజులు ఉంటూ ఉంటారు. ఆయనకి ఈ మధ్య శ్రీనిలయం చుట్టూ అశాంతితో తిరుగుతున్న శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందిట. ఏదో చెప్పాలని తప్పిస్తున్న విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చారట. ఏదో పూజ చేశారు. ఈ మధ్యలో జరిగిన చాలా విషయాల్ని కంటితో చూసినట్లుగా చెప్పారు. నువ్వు వచ్చే ముందు శ్రీలక్ష్మి ఆత్మని తన పైకి ఆవాహన చేసుకుంటానని ధ్యానంలో కూర్చున్నారు. నీరజ కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. దిమ్మెరపోయినట్లుగా నిలబడిపోయిన నాలోకి కొంచెం చలనం వచ్చింది. నీరజ మాటలు మొద్దుబారిపోయినట్లుగా అయిపోయిన మనసులోకి మెల్లగా ప్రవేశించాయి. పరిస్థితి ఏమిటో అర్థమైంది. ఒక క్షణం అందరి వైపు చూశాను. అందరి వదనాల్లోనూ ఏమవుతుందో అనే భయం స్పష్టంగా కనిపించింది. సోఫాలో కూర్చున్న రజిత ఒక కాలు పైన పెట్టుకొని తలా నుంచి వెక్కుతూ మధ్య మధ్యలో నా వైపు అదో రకంగా చూస్తోంది. ఆత్మలనేవి నిజంగా ఉన్నాయా? ఇదంతా నిజమేనా?
మనసులోకి వచ్చిన ఈ ప్రశ్నల్ని నెట్టేశాను. అందరిలోనూ కనిపిస్తున్న భయాందోళనలు వెంటనే నిర్ణయానికి వచ్చేట్లుగా చేశాయి. తక్షణమే బయటికి పంపించమనే మాట కొరడా దెబ్బలా తగులుతూ ఉంటే అవమానంతో మనసు బగ్గుమంది. పైకి మా గదికి వెళ్ళి 4 నిమిషాల్లోనే 4 జతలు పెట్టుకుని చిన్న సూట్ కేసుతో తిరిగి హాల్లోకి వచ్చాను. ప్రస్తుతానికి వైజాగ్ వెళ్ళిపోయి విష్ణు వచ్చాక తర్వాత సంగతి ఆలోచించొచ్చనుకున్నాను. నేను బయటకు అడుగులు వేయగానే ముత్యాలు, నీరజ అదేమిటంటూ పరుగునొచ్చారు. నా నిర్ణయం చెప్పాను. నీరజేదో అనబోతుంటే ఏం మాట్లాడొద్దని గట్టిగానే అన్నాను. అంతలోనే ఇంకొక ఆలోచన వచ్చింది. అంత రాత్రి వేళ ట్రైన్ ఏదైనా ఉందో లేదో తెలియకుండా స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం ఎందుకని ఆ రాత్రికి వెనక్కి ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టకుండా అవుట్ హౌస్లో ఉండి ఉదయమే వెళ్ళొచ్చని అనుకున్నాను. నా చేతిలోని సూట్ కేసు తీసుకొని ముత్యాలు నాతో పాటు వెనక్కి అవుట్ హౌస్ వైపు వచ్చింది. రాత్రికి అక్కడే పడుకుంటానని తెలిసి తలుపు తీసి మూలనున్న చీపురుతో గది శుభ్రం చేస్తూ, చిన్నమ్మ ఆత్మ అలా చెబుతుందా? ఇడ్డూరం కాకపోతే ఏదో గొణుక్కుంటుంది. వరండాలో గోడకి చారబడి కూర్చున్నాను. మనసు ఇంకా పూర్తిగా విభ్రాంతి నుండి తేరుకోనే లేదు. ఇదేమిటి ఇలా జరిగింది? ఇదంతా నిజమేనా? భ్రమ కాదు కదా అనే ఆలోచనల్లో ఉండగానే సరిగ్గా అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నాలోకి ఓ దివ్యశక్తి ప్రవేశించినట్లుగా. నిజంగా అది అద్భుతమే, అనుకోని విచిత్రమే. తెరిచి ఉంచిన కిటికీ నుండి చొచ్చుకు వచ్చిన బాలబానుని కిరణాల గోరువెచ్చని స్పర్శకి మెలకువ వచ్చింది. ఆలోచనలో అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండడం వల్లనేమో తొందరగా లేవలేకపోయాను. బద్ధకంగా కళ్ళు విప్పాను. రాత్రి నా మనసుని కలవరపరిచిన అలజడి అలలు మటుమాయమై మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియదు కదా అని అనుకున్నాను. ఈ ఇంటికి వచ్చిన కొత్తలో ఈ అవుట్ హౌసు కుటీరంలో ఎంత బాగుందో అనుకున్నాను. అక్కడే నేను రాత్రి తలదాచుకోవాల్సి వస్తుందని అప్పుడు ఊహించలేదు. మరి ఎవరైనా విధి కవ్వించే సంఘటనలకి తల వంచాల్సిందే. ఇలాంటి ఆటుపోట్లు కూడా దృఢచిత్తం అవ్వడానికి పనికొస్తాయి కాబోలు. ముత్యాల్ని లేపితే కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చుని, ఇప్పుడేటి చెయ్యాలా అంది. ఇంట్లోకి వెళదాం పదా అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసి, నిజంగానేనా అంది. అవుననగానే నవ్వు మొహంతో పదండి అయితే అంది. ఆ సామేదో చెబితే మీరెందుకేనాలా? చిన్నమ్మ చల్లని తల్లి మిమ్మల్ని పంపించేయమని చెబుతుందా? నమ్మకండని నేను రాత్రే చెప్పానా? హుషారుగా సూట్ కేసు పట్టుకుంది. నిజమే, గది ఊడుస్తున్నంతసేపు రాత్రి మళ్ళీ ముత్యాలిలా గొణుగుతూనే ఉంది. ఈ మాత్రం తార్కంగా ఇంట్లో వాళ్ళెవరూ స్పందించలేకపోయారు. ముత్యాలకైతే ఆస్తులు బంధాలు ఏమీ లేవు కాబట్టి అనర్థాలు జరుగుతాయనే భయం కూడా ఉండకపోవడం సహజమని అంటారేమో. మీరు దర్జాగా ముందు వైపు నుండే రండి, నేనిటు వస్తా అంటూ వంటగది వైపు వెళ్ళింది. నేను లోపలికి వస్తుంటే అమ్మాయి గారు వచ్చేశారు అని ముత్యాలు పెద్దగా కేక పెట్టింది. రజిత పరుగులాంటి నడకతో కిందకొచ్చి ఒక క్షణం నా వైపు విభ్రాంతిగా చూసింది. నేను తిరిగి వస్తానని ఊహించలేదనుకుంటా. కోదండం గారు ఊరు నుండి రాత్రి ఏ వేళప్పుడు వచ్చారో గాని ఆయన కూడా లోపల నుండి వచ్చారు. ఏంటి రాత్రంతా ఆవేశంగా వెళ్ళి తెల్లారేసరికల్లా తిరిగి వచ్చేసావు? నేను అనుకుంటూనే ఉన్నాను తిరిగి వస్తావని. అత్తవాళ్లే ఏదో జరిగిపోయినట్లు నువ్వు నిజంగానే వెళ్ళిపోయావనుకొని ఒకటే బాధపడిపోయారు. అవునులే, నీకు మాత్రం ఇలాంటి ఇంటిని వదిలి వెళ్ళాలంటే కష్టంగానే ఉంటుంది. నా వైపు ఇంటివైపు చూపులు తిప్పి వ్యంగ్యంగా అంది రజిత. రజిత, నువ్వు మాట్లాడుకు. రాత్రి జరిగింది పొరపాటే. అప్పుడే వచ్చి నిలబడిన అత్తయ్య అన్నారు. రజిత తీవ్రంగా, పెద్దత్త, ఏంటి నీ ఉద్దేశం? ఎవరెలా పోయినా ఏం జరిగినా పర్వాలేదనా? స్వామీజీ చెప్పింది విని కూడా ఇలా అంటున్నావే అడిగింది. అత్తయ్య స్థిరంగా నిదానంగా, ఏదో జరుగుతుందని అంటే బయట వాళ్ళనైతే పంపిస్తాం గాని ఇంట్లో వాళ్ళం ఎక్కడికి వెళతాం? అది పరిష్కారం కాదు అన్నారు. అత్తయ్య వైపు సంభ్రమంగా చూశాను. రజిత కోదండం గారి వైపు చూస్తూ
చాలా విసురుగా అంది. ఏం అరిష్టం జరిగినా పర్వాలేదట. పెద్దత్తకిప్పుడు సుజన నెత్తి మీద దేవత అయిపోయింది. రజిత, ఎందుకలా తొందరపడతావు? పెద్దవాళ్ల విషయాల్లో కల్పించుకోవద్దమ్మా. కోదండం గారు మెత్తగా మందలించారు. నేనెవర్నీ పట్టించుకోకుండా దూరంగా నిలబడి ఆశ్చర్యంగా చూస్తున్న శాంతమ్మతో, నాకు బాగా ఆకలిగా ఉంది. నేను స్నానం చేసి వచ్చేలోగా కొంచెం తొందరగా టిఫిన్ రెడీ చేసి పెడతావా అన్నాను. శాంతమ్మ ఆనందంగా తల ఊపి వెళ్ళిపోయింది. నేను గదిలోకి వచ్చేశాను. సూట్ కేసుని నెత్తి మీద పెట్టుకొని ముత్యాలు నా వెనకాలే గెంతుకుంటూ వచ్చింది. స్నానం చేస్తుంటే చాలా హాయిగా అనిపించింది. ఆ సమయంలో ఒకసారి నా చిన్నప్పుడు నానమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రోడ్డు మీద జాతకాలు చెప్తానంటూ కేకలు పెడుతూ వెళుతున్న కోయదర్ లాంటి మనిషిని చూసి పక్కింటావిడ పిలుద్దామని అంటే నానమ్మ వద్దంది. పిలుద్దామని నేను సరదా పడ్డాను. అప్పుడు నానమ్మ నచ్చచెప్పింది. కొందరు మన విషయాలు ఎలాగో తెలుసుకొని అవన్నీ తామే చెప్పగలుగుతున్నట్లుగా మనకి చెబుతారు. అన్నీ జరిగినవి, ఏం తేడా లేకుండా ఎంత బాగా చెప్పగలిగాడో అని మనకు అతని మీద గురి కుదురుతుంది. తర్వాత ఏవో 4 మంచి మాటలు చెప్పి ఇక మనకి సంక్రమించాల్సిన సిరి సంపదలకి ఏదో శక్తి అడ్డం వస్తుందనో ఇంకేదో అనో చెప్పి నివారణకి పూజలు అంటాడు. మన నమ్మకాన్ని డబ్బు చేసుకుంటాడు. మనం చెయ్యకపోతే ఆ తర్వాత కాకతాళీయంగా ఏం జరిగినా ఆ కోయదర చెప్పనే చెప్పాడు, మనమే వినలేదు అని లేనిపోని భయాలతో సతమతమవుతాం. అందుకని కొందరేమో ఎందుకొచ్చిందనుకుంటూ అతను చెప్పిన పూజలకి అతనికి ఇవ్వాల్సిన దక్షిణలకి విరవకుండా సిద్ధపడిపోతారు. మనసులో గట్టి నమ్మకం లేకపోయినా సరే, ముందే మనం వాళ్ళని పిలవకుండా ఉంటే ఏ బెడదా ఉండదు. నానమ్మ మాటల్లో ఎంత నిజం ఉంది? సరదాకని పిలిచి సంకటం తెచ్చుకున్నట్లవుతుంది. రాత్రి అందరి మొహాల్లోనూ భయాన్ని చూసే, తర్వాత ఏం జరిగినా స్వామీజీ మాటలు వినకపోయామే అనే ఆందోళనకి నేను కారణమవడం ఇష్టం లేకనే బయటకు వచ్చేశాను. ఆవేశంగా వెళ్ళిపోయి శ్రీనిలయాన్ని వదులుకోలేక ఆలోచించుకొని మళ్ళీ వచ్చేశానని రజిత ఆరోపిస్తుంది. నవ్వు వచ్చింది. దైవ ఘటనలా శ్రీలక్ష్మి నన్ను ఒక అవమానకర పరిస్థితి నుండి తప్పించింది కాబట్టి బ్రతికిపోయాను. నేను డైనింగ్ హాల్ దగ్గరికి రాగానే శాంతమ్మ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేడి పూరీలు, కూర తీసుకొచ్చి పెట్టింది. అక్కడే అంతా ఉన్నారు. కోదండం గారు ఏదో చెబుతున్నారు. నాకు ఒళ్ళంతా వేడిగా ఉంటే జ్వరం వచ్చిందనిపించి అక్కడ ఇబ్బంది పడ్డం ఎందుకని ఒక్కడిని వచ్చేశాను. మనసులో ఏదో కలవరంగా ఉంటే ఏదో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది, ఇక్కడ జరుగుతున్న గొడవలే నాకలా అనిపించిందేమోనని. స్వామీజీ మాటల్ని బావ శిరోధార్యంగా భావిస్తాడు, కానీ నాకు మాత్రం మొదటి నుండి నమ్మకం లేదు. కోదండం గారు మాట్లాడుతుంటే మధ్యలో నేను కల్పించుకున్నాను. ఏకదీక్షగా టిఫిన్ తింటున్న దాన్ని తలెత్తి ఆయన వైపు చూస్తూ, బాబాయ్ గారు, మీరు రాత్రి ఉండుంటే నాకు చాలా ధైర్యంగా ఉండేది. స్వామీజీ మాటల్ని నమ్మనవసరం లేదని ఒక్కళ్ళు కూడా అనలేదు. ఫిర్యాదు చేస్తున్నట్లుగా అన్నాను. ఆయనకేం సమాధానం చెప్పాలో వెంటనే తోచినట్లు లేదు. ఒక నిమిషం నన్నే పరిశీలనగా చూశారు. తర్వాత గట్టిగా నిట్టూర్చారు. బావతో నేను చాలాసార్లు ఈ స్వామీజీలు, ఈ చాదస్తం ఏమిటని వాదించాను. జరిగిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పగలిగే మహానుభావుడికి జరగబోయే విషయాలు తెలుస్తాయి. నా సమస్యల్ని తెలుసుకొని ప్రత్యక్షమైనట్లుగా వచ్చి తన సలహాలతో స్వామీజీ ఒడ్డున పడేశారంటూ బావ చాలాసార్లు గొప్పగా చెప్పాడు, కానీ నాకే నమ్మకం కుదిరింది కాదు అని అత్తయ్య వైపు తిరిగారు. నిన్న జరిగిన విషయం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది మీనాక్షి. ఇన్నాళ్ళు నేనే ఆయన విషయంలో తప్పభిప్రాయంతో ఉన్నానేమో అనిపిస్తోంది. ఎక్కడో ఉన్న స్వామీజీకి శ్రీనిలయం చుట్టూ కారు మేఘంలా కమ్ముకుంటున్న విపత్తు కనిపించడమేమిటి? ఇక్కడే తిరుగాడుతున్న నా చిట్టి తల్లి శ్రీలక్ష్మి ఆత్మ అశాంతితో అలమటిస్తున్న విషయం తెలియడమేమిటి? చాలా విచిత్రంగా ఉంది. డబ్బు కోసం ఏదో మాయమాటలు చెప్తారనడానికి లేదు. ఆయన ఎప్పుడూ కానుకగా కూడా పైసా తీసుకోలేదు. ఈ మధ్యకాలంలో ఇక్కడ జరిగిన సంగతులన్నీ కూడా
కంటితో చూసినట్లు చెప్పారని రజిత అంటోంది. ఏమిటో నాకు చాలా ఆందోళనగా ఉంది. నిజంగానే ఉపద్రవం ఏదైనా ముంచుకొస్తుందా అని. స్వామీజీ ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోయారు. మధ్యలో మనల్ని నట్టెట్లో ముంచినట్లుగా భయపెట్టి వెళ్ళిపోయారే గాని ఆత్మశాంతికి పూజలు గట్రా ఏవో ఉంటాయిగా, అవైనా చెప్పలేదు. చిన్నత్తయ్య నిట్టూరుస్తూ అన్నారు. మనసులో కొంచెం భయంగానే ఉంది కాబోలు. మాటల్లో వెల్లడైంది. చెప్పిన విషయాన్ని వదిలేసి ఇంకా ఏదో చెప్పలేదంటారే? రజిత చిరాకు పడింది. అలా కాదు. కష్టమో నష్టమో కుటుంబం ఎదుర్కోవాల్సిందే. అత్తయ్య ఎవరి వైపు చూడకుండా చాలా నిదానంగా నెమ్మదిగా అన్నారు. అత్తయ్య వైపు నేను చాలా ఇష్టంగా గౌరవంగా చూశాను. చూసావా నాన్న? నేను చెప్పలేదు. ఇప్పుడు పెద్దత్తకి కుటుంబం ఏమైనా పర్వాలేదు, సుజనయే ముఖ్యం. స్వామీజీ మాటలు విన్నాక కూడా. రజిత మాట్లాడుతుంటే కోదండం గారు, ఎందుకలా తొందరపడతావు? పెద్దవాళ్ల మాటల్లో నువ్వెందుకు తలదూర్చడం అంటూ కసురుకున్నారు. అత్తయ్యతో, మీనాక్షి పెద్దదానివి, కుటుంబం మంచి చెడ్డల గురించి ఆలోచించాల్సిన బాధ్యత నీదే. నాకు స్వామీజీ మాటల గురించి నిజం చెప్పాలంటే ఆందోళనగానే ఉంది. భూత భవిష్యత్తు వర్తమానాల్ని చెప్పగలిగిన వ్యక్తి నిజంగా తపస్సంపన్నుడే అయి ఉంటాడు అన్నారు. నిజమే బాబాయ్ గారు, ఆయన సంపన్నుడే, కానీ తపస్సు విషయంలో మాత్రం కాదు. ఆయన మాటల గురించి ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. స్వామీజీ మాటల్లో నిజం ఆవగించేంతైనా లేదు. చిరునవ్వుతో నేను చెప్పిన మాటలకి ఆయన మనసులో బగ్గుమన్నట్లుగా ఉందనే సంగతి ఆయన మొహం చెప్పకనే చెప్పేస్తుంది. నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేశారు. నువ్వు మా రజితలా చిన్నపిల్లవే, పిల్లకాకికేం తెలుస్తుంది, ఉండేలు దెబ్బ అన్నారు. చాలా నిదానంగా అన్నారాయన. నువ్వు రజిత లాంటి దానివే అని చెప్పటంలో ఉద్దేశం నన్ను పెద్దవాళ్ల మాటల్లో కల్పించుకోవద్దని హెచ్చరించడమే అయ్యుంటుంది. కొన్నాళ్లుగా రజిత మాట ప్రవర్తనలో మార్పు వచ్చిందని అనుకున్నాను. కానీ అది నిజం కాదని, తెచ్చిపెట్టుకున్న అలంకారమేనని తెలిసిపోయింది. పెద్ద గొంతుతో విరుచుకుపడింది. స్వామీజీ చెప్పింది నీ గురించి కాబట్టి నువ్వు నిజం కాదనే అంటావు గాని ఎందుకు ఒప్పుకుంటావు? ఎవరెలా పోతే నీకే, అసలెవరో చెప్పడం ఎందుకు? మా అక్క చావుకి కారణం నువ్వు కాదు. రజిత మాటలకి నేను తీవ్ర స్వరంతోనే అభ్యంతరం చెప్పాను. రజిత, ఈ మాట ఇంకెప్పుడు అనకు. శ్రీలక్ష్మి ఆత్మ ఇక్కడ తిరుగుతున్న మాట నిజమే గాని స్వామీజీ ద్వారా చెప్పిన మాటలు మాత్రం పూర్తిగా అసత్యాలే. ఈ విషయం నీకెలా తెలుసు? కలగన్నావా? వ్యంగ్యంగా అంది. కలగనలేదు. రాత్రి శ్రీలక్ష్మి ఆత్మ నాకు కనిపించి చెప్పింది అన్నాను. రజిత తల పైకెత్తి పెద్దగా నవ్వింది. ఏమిటి, మా అక్క నీకు కనిపించి చెప్పిందా? ఈ ఇంట్లో తన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఇంతమంది ఉంటే వాళ్ళెవ్వరికీ కాకుండా నీకు కనిపించిందా? మేము నీకంత పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నామా? అవును, నాకే కనిపించింది. కారణం కూడా చెప్పింది. తన మరణానికి నేనే కారణం అనే నిందతో నాకు అవమానం జరిగింది కాబట్టి నా ద్వారానే అసలు నిజం తెలియాలని అనుకుందిట. ఆ పైన నా జన్మ నక్షత్రాన్ని బట్టి తన ఆత్మ నాకు మాత్రమే కనిపించే అవకాశం ఉందనే చెప్పింది. మరి నష్టజాతకం అనే మాటను చెరిపేసుకోవడానికి ఇదో ఎత్తు వేస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. నీ జన్మ నక్షత్రం గొప్పదని మా అక్క నీకు చెప్పిందా? ఇంతకన్నా జోక్ ఉంటుందా? గొప్ప నక్షత్రమని నేను అనలేదు. ఆత్మ కనిపించే అవకాశం ఉందని చెప్పింది అన్నాను. ఏదైతేనే అర్థం ఒకటేగా అని రజిత అంటూ ఉండగానే కొంచెం అటు పక్కగా కూర్చున్న నీరజ లేచొచ్చి నా పక్కన కూర్చొని మెల్లగా, వదినా నిజమేనా? శ్రీలక్ష్మి ఆత్మ కనిపించిందా అని అడిగింది. ఏమిటి నీరజ నువ్వును? ఆత్మలు గీత్మలు ఏమి లేవు, అంతా బోటకమే. తానేదో కట్టుకథ చెప్తుంటే నిజమని నమ్ముతున్నావా? రజిత నీరజని వెక్కిరింపుగా అడిగింది. అదేమిటి రజిత, ఆత్మ అంటే నీకు నమ్మకం లేదా? నిజమా? మరి రాత్రి స్వామీజీ మాటలకి భయపడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నావు? ఆశ్చర్యాన్ని చూపించాను. రజిత ఉరుముతున్నట్లుగా చూసింది.
ఆత్మల గురించి నాకేం తెలీదు. మా అక్కకి ఈ ఇంట్లో అన్యాయం జరిగిన మాట నిజమేగా. అందుకు నాకు దుఃఖం కలిగింది. గొప్పవాళ్ల మాటలకు విలువ ఉంటుంది. నీలాంటి వాళ్లకు కూడా ఏదో గాలివాటంగా చెబితే నిజమేనని ఎవరు నమ్ముతారు? అసలు ఆయన ఎక్కడా, నువ్వెక్కడా? ఈసడింపుగా అంది. నేను ఈ ఇంట్లో మనిషిని కాబట్టి నిజమే చెప్తానని నమ్మొచ్చు. ఆ స్వామీజీ ఎవరో, ఎక్కడివాడో ఏం తెలీదు. ఏదో ఉద్దేశంతో ఏదో చెప్పే స్వామీజీలు ఉండొచ్చు. అసలు ఎక్కడో ఏ పని చేసుకునే మనిషో అయినా వేషం భాష మార్చుకొని స్వామీజీగా అవతారం ఎత్తినా మనం కనుక్కోలేం కూడా అని నీరజతో, శ్రీలక్ష్మి చనిపోయే ముందు రోజున నీతో ఒక పందెం కాసింది, గుర్తుందా అన్నాను. నీరజ ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టింది. కోదండం గారు విసురుగా లేచి నిలబడి, మీనాక్షి, నీ పెద్ద కోడలు కలగందో కథ చెబుతుందో నాకేం అర్థం కావడం లేదు. స్వామీజీ గురించి నాకు తెలిసింది తక్కువే. నీకే తెలుసు. ఆయన మాటల గురించి శ్రద్ధ పెట్టి ఆలోచించాల్సింది నువ్వే. భగవంతుడే కాపాడాలి అంటూ 2 చేతులెత్తి పైకి చూస్తూ దండం పెట్టారు. మన ఊరి ఆచారి గారి మందు పడితేనే గాని నాకు ఈ ఉష్ణం తగ్గదు. నేను వెళుతున్నాను అంటూ చకచకా వెళ్ళిపోయారు. రజిత వెనకే వెళ్ళింది. నీరజ నా వైపు చూస్తూ, నాకేం గుర్తు రావడం లేదే అంది. మర్నాడు సూర్యోదయం ఉండదని, ప్రపంచమంతా నిశ్శబ్దమైపోతుందని, ఏ అలికిడి, ఆఖరికి పక్షి కోత శబ్దమైనా వినబడక నిశ్శబ్దమైపోతుందని శ్రీలక్ష్మి అంటే, రేపే కలియుగాంతం వస్తుందంటావా అని నువ్వు నవ్వావట కదా. అప్పుడు శ్రీలక్ష్మి అవును నిజం అని పందెం కడితే కాదని నువ్వు పందెం అన్నావు. తను ఓడిపోతే తన ముత్యాల హారం నీకిస్తానని అందట కదా. నీరజ ఉద్వేగంతో చిన్నగా కేక పెట్టేసింది. అవును దినా, ఆ రోజు ఇద్దరం అలా అనుకున్నాం. ఈ మాట నేను ఎవరితోనూ అనలేదు. నీకెలా తెలిసింది? చెప్పానుగా, శ్రీలక్ష్మి ఆత్మ చెప్పింది అంటూ చిరునవ్వు నవ్వాను. తను చనిపోతుంది కాబట్టి మర్నాటికి తనకి ప్రపంచం అంతా చీకటే కదా అనే ఉద్దేశంతో శ్రీలక్ష్మి అలా అందిట. పందెం అంటే ఎవరో ఒకరే గెలిచే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మీరిద్దరూ గెలిచినట్లే అయిందిట. తను చనిపోయింది కాబట్టి ప్రపంచం చీకటవడము, నీకు యథాప్రకారమే ఉంది కాబట్టి నువ్వు గెలిచినట్లే అయిందని చెప్పి తన ముత్యాల హారాన్ని నిన్ను తీసుకోమంది. నిజమా? ఆశ్చర్యంగా ఉంది. నీరజ చంపల మీదుగా కన్నీళ్లు కారిపోయాయి. నిజమే. ఆ ముత్యాల హారం ఉన్న చిన్న ముఖమల్ పర్సుని పేంబుట్టలో పెట్టిందిట. దానిని బెడ్ పక్క నుండి తీసి బుక్ షెల్ఫ్లో పెట్టినందువల్ల మీరెవరూ దాన్ని చూసుకోలేదని ఇప్పుడు నాతో చెప్పింది. చూసి రావడానికి కాబోలు నీరజ చటుక్కుని లేచి నిలబడింది. అందరూ నిర్విఘ్నులై కళ్ళు ఇంత చేసుకొని నా వైపే చూస్తున్నారు. మరి నేను చెబుతున్నది సామాన్యమైన సంగతులు కావుగా. ఇంతవరకెప్పుడు అనుభవంలోకి రాని అద్భుతమే. శాంతమ్మ గది గుమ్మం దగ్గర నేలకి అతుక్కుపోయినట్లుగా నిలబడి చూస్తుంది. అత్తయ్య చిన్నత్తయ్యల పరిస్థితి అలాగే ఉంది. రెప్పవేయడం కూడా మర్చిపోయినంత విభ్రాంతిలో ఉన్నారు. నీరజ క్షణం కూడా ఆలస్యం చేయకుండా రివ్వున దూసుకుపోతూ ఉంటే ఆపి ఆ పేంబుట్టలోనే ఒక క్యాసెట్ కూడా పెట్టిందిట. తను లేకపోయినా తన పాటల్ని వింటూ ఉండాలని అత్తయ్య కోసం కృష్ణ భజన, మామయ్య గారి కోసం శివస్తోత్రం పాడి రికార్డు చేసిందిట అని చెప్పాను. అత్తయ్య కళ్ళల్లో ఆశ్చర్యం ఇంకా రెట్టింపయింది. నమ్మాలో కూడదో తెలియని సందిగ్ధావస్థలో ఉన్నారు. విచిత్రమైన ఆ పరిస్థితి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. కింద కూర్చున్న ముత్యాలు, అమ్మాయి గారు, రాత్రి చిన్నమ్మొచ్చి మీతో కబుర్లు చెప్పారా? నేనప్పుడు అక్కడే ఉన్నాను గందా, లేపితే 2 మాటలు అడిగేదాన్ని కాదా అంది. అంతలోనే నీరజ పరుగునొచ్చింది. ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని 8వ భాగం పూర్తయిందండి. 9వ భాగంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.